హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. అయితే బ్రష్ అయితే ఎత్తాను, బట్టలు నానబెడతాను ఉతకడానికి. ఇవి నిన్న ఒకరోజు బట్టలు ఊరి పోయినాం కదా, వచ్చి అవి విపి అట్లా అయినాయి అన్నట్టు బాగా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ మండే. మళ్ళీ వీకెండ్ అయిపోయింది, ఇక పనులు షురు అయినట్టున్నాయి కదా. కదా నాని? నిన్న మొన్న ఎంజాయ్ చేసినట్టున్నది, అటు ఇటు తిరిగి. కొందరు ఇంట్లోనే ఎంజాయ్ చేస్తారు, కానీ ఇప్పుడు ఇక చికెన్ తినేటట్లేదు కదా. అందరు మటన్ తెచ్చుకున్నారు కావచ్చు, బోటి పేగులు మటన్. కదా నాని? నీకోసం పాపన్న బండి అయితే మస్తు మంచిది, ఎంత దూరమైనా వెళ్తుంది వస్తుంది. కాకపోతే 200 ఓపించిన, కరీంనగర్ దాకా పోతుంది అనుకున్నాం, కానీ 200 లీటర్ 2 లీటర్లు సరిపోలేదు దానికి. ఇంకో లీటర్ పోతే గడ అయిపోయింది. మంచిగానే అయిపోయింది. ఒక పక్షిని కాపాడినాం, అది దేవుడే అక్కడ ఆపిండు మమ్మల్ని. పెట్రోల్ అయిపోగొట్టి అక్కడ ఆపిండు అన్నట్టు. అది దారం చుట్టుకొని ముక్కుకు కాలుకు దారం చుట్టుకొని మొత్తం కొట్టుమిట్టాడుతా అంటే ఇక మాకు కనబడ్డది అన్నట్టు. మేము అక్కడ ఆగినాం కదా, పెట్రోల్ అయిపోయి, ఇక అట్లా అయిందన్నట్టు. మొత్తానికి అయితే ఇక నేను ఇంకో అతను కాపాడినాం. దారం తీసేసి దాన్ని నీళ్ళు ఆపించి చెట్లలో వదిలేసినాం, పొలాలల్లో. ఆ షార్ట్ వీడియో ఉంటే చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడే బ్రష్ చేసి వచ్చినాము. నూడిల్స్ తెచ్చిన, మ్యాగీ నూడిల్స్ ప్రిపేర్ చేస్తుంది. ఫస్ట్ అవి ఇరగొట్టుకోవాలి, నీళ్ళల్లో ఉడకబెట్టాలన్నట్టు ఫస్ట్. అట్నే అందులో టీ పెడుతుంది. ఇవన్నీ సామాగ్రి అన్నట్టు: చక్కెర, షాబెత్త, కారము, ఆయిల్, పసుపు. టూ స్పూన్స్, ఒక స్పూన్ మీద సగం.
గ్యాస్ ఇంతకుముందు వెలిగించింది ఇక మళ్ళీ ముందుకు జరుపుకున్నది, అందుకే బంద్ చేసింది. ఇక నూడిల్స్ పెట్టింది, ఛాయ్ ఒకటి. అమ్మ తండ్రి నూడిల్స్ ఇగో ఇట్లయినాయి. టీ అయితే మరుగుతుంది. ఇంకా ఎక్కువ పెట్టి మరుగుపిస్తుంది మా ఆవిడ తొందరగా కావాలని. ఇక చూడండి ఎట్లా మరుగుతుంది. చాయ్ తాగుద్ది అవుతాను మరి. వేడి చాయ్ తాగుతాను సూపర్. తలనొప్పి రాత్రి మా ఆవిడ ఫుల్ తలనొప్పి లేచింది. నిన్న జర్నీకి వెళ్ళినాం కదా, లైవ్లో కూడా చూసింది కదా జెండు బాంబు పెట్టిన. ఇక రాత్రి అంతా ఇంకా ఘోరంగా తలనొప్పి లేచింది. అసలు ఇక అది నా నెత్తి మీద అసలు తలకాయ మెదడు ఉందా లేదా అసలు దాన్ని తీసేస్తే బాగుంటుంది ఘోరంగా. అప్పుడప్పుడు నాకు తలకాయ నొస్తుంది చూడండి, నాకు తలకాయ నొస్తుంది. ఏమేమంటది ఏం కాదు జెండు బాంబు పెడితే పోతుంది అని జెండు బాంబు పెడతాను. ఆయన మస్తు భరిస్తాడు కానీ ఎప్పుడు తలవద్దు అనడు. కానీ పాపం నాకు మాత్రం మంచిగా అది నిన్న ఈమెకు తెలిసింది ఎట్లా నొత్తెత్తాలా. కానీ ట్యాబ్లెట్లు వేసుకోదు ఈమె గొంతుకలు ఇస్తుంది ట్యాబ్లెట్లు చిన్న పోలాగా అంత ఆగమానం చేస్తుంది. నాది చిన్న వాయిస్, చిన్న గొంతు, ఆపరేషన్ చేపియాలి. పెద్ద గొంతు, బర్రె గొంతు పెట్టాలి. ఏంటి గ్లామర్ కనబడతాను. నేను ఎప్పుడు గ్లామరే కదా, ఏమనుకున్నావు అసలు అగ్గేదా అల్లడుతున్న తర్వాత నేనే కదా మార్చినప్పుడు చూడాలి. అప్పుడు సంపూర్ణేష్ బాబు కన్నా తర్వాత నేనే. బంగారం హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ మండే. అప్పుడు కూడా చెప్పాను కానీ మళ్ళా మీకు మండే అని గుర్తు చేయడానికి ఇలా చెప్తూనే ఉంటాను. డే మొత్తం ఇలా బ్లాగ్ గుర్తు చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇది ఏ వారము ఏం వారము అని కొందరు మర్చిపోతారు కదా ఇది ఏం వారము అని, అందుకే ఊకే గుర్తు చేస్తా. మీరు రాయను టీ మాది మసులుతుంది, మ్యాగీ నూడిల్స్ మసులుతున్నాయి. మ్యాగీ తెచ్చిన 15 రూపాయలు ఇలాగ అదే ఇక అయితే వినవాడది. అయితే సేమ్ 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 పింక్ జర్ర అయితే చచ్చిపోతుంది. వేడి ఛాయ్ తాగి నూడిల్స్ తిని ఇప్పుడు మళ్ళీ ఇక బట్టలు విండాలి, బోళ్ళు తోమాలి. తర్వాత కాకరకాయ కూర. ఇంకా కాకరకాయ కూర వండాలి. కాకరకాయలు నిన్న పొద్దున్న తీసుకొచ్చి నిన్న తెత్తియే నిన్న వండలేదు. ఇక ఊరికి పోతాను కాబట్టి అక్కడ టిఫిన్ చేసే నిన్న సాయంత్రం మళ్ళా ఇడ్లీ తిన్నాం అక్కడ. వచ్చింది చెప్పాను నిన్న నేను అన్నం తినలే. కొంతమంది తట్టుకుంటారు అన్నం తినకపోతే, కానీ అసలు ఇక నేను అన్నం తినకపోయేసరికి ఏమో కానీ మస్తు ఎండ కొట్టింది బండి మీద వస్తా అంటే. బాగానే కొట్టింది. ఇలా మమ్మీ కూడా వచ్చింది వెనక. ఇక మళ్ళీ బండి సరిపోలేదు మాకు, నడుము నొచ్చుడు ఎత్తెత్తా అంటే పాపం ఘోరంగా ఇబ్బంది పడ్డది నిన్న. ఇవాళ అయితే ఇక కాకరకాయ కూర అనుకొని పొట్టు కూడా తింటాం. ఒక్క సైడ్ ఇట్లా మామూలుగా అటోకాలు ఇటోకాలు వేసుకొని ఇద్దరు కంఫర్ట్ కూర్చుంటే ఏం కాదు. వాళ్ళు శారీ కట్టుకొని ఉంటారు కదా అమ్మ వాళ్ళు, వాళ్ళు ఒక్క సైడే కూర్చుంటారు. ఇక అట్లా కూర్చున్నప్పుడు మధ్యలో ఉన్న వాళ్ళు బలి అంటే ముందున్న వాళ్ళు బలి కదా, మొత్తం ఒత్తుకుపోయింది. నాకైతే గులాబ్ జాములు గరగలాడారు. ఫ్రెండ్స్ నూడిల్స్ అయితే రెడీ అయినాయి చూడండి. సెల్లు
అటు ఇటు దింపితే ఏర్పడుతుంది. ఒకసారి దింపు. కెమెరా పైకుంటే ఓ దిక్కు ఓ తిరిగి కనబడుతుంది. కెమెరా చీకటి ఉంది కదా అందుకే కొంచెము చీకటి ఉంది ఇట్లా కనబడుతుంది ఫ్రెండ్స్. అబ్బా నూడిల్స్ మస్తున్నాయి రుచి. 2 minutesలో రెడీ అయ్యే నూడిల్స్ అండి ఇవి 2 minutesలో కావే అని అంటారు. కానీ 2 minutesలో అసలు 2 minutesలో అంటే ఇంకా ప్యాకెట్లు వస్తాయి, అలా వేడి నీళ్ళు పోసుకొని తాగుతారట. ప్యాకెట్లు ఆల్రెడీ ఉడకబెట్టిస్తారు. బాగుంది, కలర్ఫుల్గా కనబడుతుంది. అంటే వెళ్తురు లేక అంత డిమ్ అయింది, చీకటి కనబడుతుంది కొంచెం. వెళ్తురంటే మా పక్కింటి వాళ్ళ ఇంటికి చుట్టాలు వస్తారు అందరూ, అటు ఇటు మేము డోర్లు వేసి ఉన్నది, చీకట్లు ఉన్నాం. పెట్టినా కుర్తాను బుజ్జి కాలేదా? కాలే కానీ నువ్వు తిని ఎట్లా తింటావు? పెట్టినాక కూర్తావు నోట్లే ఇట్లా అని ఇట్లా బాగా వేసాడు పిల్లగాడు. అమ్మతోడు. ఓకే, మీరు కూడా ఏం టిఫిన్ చేసినలో కామెంట్ అయితే చేయండి. టీ తాగినలో లేదో స్పెషల్ ఏంటో కామెంట్ అయితే చేయండి. ఓకేనా? మా ఆవిడ ఒక పని చెప్పింది నాకు, అక్కడ బోల్లో ఉంటుంది. నేను ఇక్కడ కూర్చున్నా ఇక చూడండి ఏం చెప్తాను. కనబడతానే కాకరకాయలు పోయేవాడిని ఎట్లా పోతున్నారు ఎట్లా పోయన్నారు. ఇది నాకు పోయారాదు. రెండు వాళ్ళు ఇళ్ళనే అన్న కిందే అన్న అప్పుడు కిందనే వేస్తాయి కదా. ఏది రెండే కదా గొప్ప. ఎరాది ఇట్లా కూర్చున్నా షార్ట్లు పిల్లలుగా ఎవడెక్కడే కాదు హ్యాపీ బిట్టి ఏది అది గాల చుట్టాలు. ఎవడికి తేజ్ వల్ల చుట్టాలు. బయట లేదేమే కానీ ఇంటికి వచ్చింది వాళ్ళ చుట్టాలు వచ్చింది రాష్ట్రాల చుట్టాలు పనులు వచ్చినట్టున్నా ఎట్టండి ఇట్టండి హీరోలు కానని మరి ఎట్టండి కాకరకాయలు బెల్లం తిస్తే పోసేసి హీరోని. ఇంకో గిన్నె ఉన్నాయి, ఇది కోసిన వాళ్ళు చూపెడతా మీకు ఫ్రెండ్స్. ఒక ఇట్లా కడిగేసిన కాకరకాయ రౌండ్గా, అవి ఇంకా బౌల్లో ఉంది. ఇప్పుడు బట్టలు ఉతుకుతాను మళ్ళా. నా పని అయిపోయింది, కడిగేసుడు కాకరకాయలు కడిగేసుడు నా పని అయిపోయింది. ఇక మళ్ళీ కూర అంటుందామని మనకు అంటరాదుగా, తెలుసు కదా మీకు. తగ్గేదేలే, ఏమంటాం ఏంది తినుడు తప్ప ఏం లేదు. బాషి కదా మీనా మీను టింగ్ 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 మీను టింగ్ టింగ్ టింగ్. కొంచెం అయితే లైక్ అయితే కొట్టండి, మన వీడియోలకు సబ్స్క్రైబ్ చేస్తలేరు ఎందుకు దోస్తులు? కొంచెం మన ఛానల్ చూడండి, కాకరకాయతో సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఉల్లిపాయతో లైక్ కొట్టండి. ఇంకా చెప్పే బెండకాయలతో కామెంట్ చేయండి. ఇవన్నీ కడిగి ఇప్పుడు మళ్ళీ వేస్తుంది. నేను ఇట్లా పెట్టి మాట్లాడతాను కానీ ఇక మళ్ళీ ఫ్రెష్గా అడగాలి. ఇవన్నీ కడుక్కొని లోపలికి వెళ్ళి కూర అనుకుంటాం. ఓకేనా బేబీ? బట్టలు ఉతుకుడు అయిందా? ఇంకొక 2 జాడిస్తుంది. నీళ్ళల్లో ముంచి తీసుడు జాడిచుడు అన్నట్టు సబ్బేసి రాకింది. వంట చేసేటప్పుడు మీతో మాట్లాడినట్ట బాగా కూర ఎట్లా వండుద్దో చూపెడుతుందట. ఓకేనా? షాప్కి వెళ్తాన్నా, కొన్ని సామాన్లు తేవాలి. అలా రోడ్డుకి వచ్చిన ఇది 95 రాసినట్టు. ఏదో చిల్లర సామాన్ అంటే ఒక 2 పాల ప్యాకెట్లు తీసుకున్నా. ఒకటి బోళ్ళ సబ్బు, ఒకటి ఫెయిర్ అండ్ లవ్లీ. మన అందానికి ఫెయిర్ అండ్ లవ్లీ కావాలి కదా. ఎండిపోయింది ముఖం అంతా, ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టాలి. సౌందర్యానికి సంతూర్ సోప్, అందానికి ఫెయిర్ అండ్ లవ్లీ, ఇవన్నీ పెట్టుకోవాలన్నట్టు తీసుకొని పోతున్నా. 2 పాల ప్యాకెట్లు తీసుకున్నా. మా ఆవిడకి బాగా తలనొప్పి లేస్తుంది. నిన్న జర్నీ బాగా చేసింది కదా బండి మీద, ఎండలా బాగా కొడుతుంది ఎండ. దానివల్ల పాల ప్యాకెట్లు అన్నట్టు. ఓకేనా? ఇంటి దగ్గరికి వచ్చిన ఫ్రెండ్స్, ఇప్పుడే దేవుడిని మొక్కి అన్నం కూర వండింది తింటాము. ఇక కాకరకాయ కూర వండింది. తినబుద్ధి అవుతుందా? సూపర్ ఉన్నది, మస్తు ఉంటుంది కాకరకాయ కూర. కాకరకాయ కూడా మంచిగా కడుపులో ఉన్న ఏమన్నా క్రిములు ఉంటే తీసేస్తుంది. మస్తు ఉంటుంది అన్న, ఆరోగ్యానికి చాలా మంచిది. చిన్నప్పటి నుంచి తినేటోళ్ళు. తింటే కూడా మంచిది, తినాలి. కానీ కొంతమందికి ఇష్టపడదు. అది అండే తినంటే అందరు ఇష్టపడదు. మస్తు పడైందండి వాళ్ళ పొద్దున. నిన్న నుండి తలకాయ వస్తుంది అన్న కదా. నిన్న పొద్దున దాకా జర్నీ చేయడం వల్ల తలకాయ వచ్చింది. ఇక నిన్న సాయంత్రము నిన్నటి పొద్దుటి బోర్డు ఉంటే అవి దోమేసిన తర్వాత నైట్ అంతా తలకాయ వచ్చినా కూడా దోమేసిన. ఇక నైట్ పాపం మా ఆయన జన్నుమని రాసిండు, పడుకున్నా. అంతా అవస్థలు కూడా అన్నం కూర వండుకొని తిని పడుకున్నాము. ఇక పడిన తర్వాత ఇక పొద్దున్న లేచిన తర్వాత మళ్ళీ గవ్వే పనులాయి. ఇక ఇవాళ బోళ్ళు మీద బట్టలు విండే చూపెట్టలేదు. మా ఆయన కాకరకాయలు కట్ చేసిండు. ఇక బోళ్ళు తోమిన, బట్టలు విండిన, స్నానం చేసిన, దేవుని మొక్కుకున్నా, ఇక వంట చేసిన, ఇక తింటాను. ఇక తిన్న తర్వాత ఒకసారి ఇక అట్లా బయటికి పోయి వచ్చి ఈరోజు బ్లాగ్ అయితే ఇక ఇక్కడికే క్లోజ్ చేస్తాము. ఓకేనా ఫ్రెండ్స్? మా బ్లాగులు ఇట్లనే కంటిన్యూ చేయండి. మంచి మంచి వీడియోస్ వస్తాయి, చూడండి. కామెడీ వీడియోస్, షార్ట్ వీడియోస్ చూడండి, మస్తు నవ్వుకుంటారు. ఇప్పుడు ఇంకా ఒకటి షార్ట్ వీడియో అయితే పెడతాం ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా ప్లీజ్ ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోలు ఇట్లనే వస్తాయి మీకు ముందు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.